హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో పండు మిర్చి పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ అవుతలేదండి. ఈరోజు మొత్తానికి పండు మిర్చి పచ్చడి అనేది ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి పండు మిర్చి పచ్చడి అనేది. 1/2 కిలో పండు మిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మరీ ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందని భయమేసి ముందు 1/2 కిలోతో ట్రై చేద్దామని చెప్పి 1/2 కిలోతోటి ట్రై చేస్తున్నానండి. ఆ 1/2 కిలో పండు మిర్చి నీట్గా తీసుకొని తర్వాత తొడిమెలన్నీ తీసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నీట్గా అన్ని తొడిమెలు తీసుకున్నాను. తర్వాత అన్నిటిని తీసుకొని వాటర్లో వేసేసి కొద్దిసేపు బాగా కడుక్కున్నాను. ఎందుకంటే ఏవైనా సరే కడుక్కుంటేనే కదండి మనకు నీట్ అనిపిస్తాయి. పండు మిర్చి అనేవి కడిగి పక్కన పెట్టుకొని తర్వాత తడి ఉండకూడదండి. మిర్చి అనేవి పండు మిర్చి అనేది అందరూ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. మంచిగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మంచిగా పొడి క్లాత్ తోటి తీసుకొని తుడిచిపెట్టుకోవాలి. తర్వాత ఒక 90 గ్రాముల కంటే 80 గ్రాములు చింతపండు, తర్వాత 80 గ్రాములు ఉప్పు రెండు తీసుకొని మిక్సీకి కట్టుకున్నాను. రెండు బరకగా చింతపండు అనేది మరీ అది బాగా ఆరిపోయినట్టు ఉందండి. అందుకని అది మరీ మెత్తగా అయిపోలేదు, పొడి పొడి అట్లనే బరకగా వచ్చింది. సో మళ్ళీ మిక్సీకి కొడతాం కదా ఎలాగైనా సరే అని చెప్పి ఇంకా వదిలేసి తర్వాత పండు మిర్చి ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసుకుంటున్నాను. తుంచుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు, కాకపోతే పండు మిర్చి అనేవి కొంచెం గట్టిగా ఉన్నాయండి, మరీ పండుగ లేవు. సో అందుకే చేతితో తుంచుతుంటే అవుతలేదని చెప్పేసి సిజర్ తీసుకొని కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా పండు మిర్చి అనేవి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇలా గట్టిగా ఉంటే ఇది పచ్చడి కూడా చాలా రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి ఇట్లాగ ఉన్న వాటినే తీసుకోవాలండి. ఎవరైనా సరే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలనుకుంటే, సంవత్సరం పాటు నిల్వ పెట్టుకునే వాళ్ళైతే ఇట్లా గట్టిగా ఉండే పండు మిర్చి తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. సో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు ఉప్పు, దాంతోనే మళ్ళీ పండు మిర్చి వేసేసి బరకగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వచ్చేసి వెల్లుల్లి పసుపు వేసుకుంటున్నానండి. పసుపు అనేది 1 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా. తర్వాత వెల్లుల్లి అనేవి ఒక 20 వెల్లుల్లి వేసింటాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి తక్కువ కాకుండా 20 వెల్లుల్లి పైగానే వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ వెల్లుల్లి అనేది దీనికి టేస్ట్ బాగా ఇచ్చేది. సో మిక్సీ పట్టుకున్నాం కదండి, అదంతా బాగా మళ్ళీ మెత్తగా కొంచెము బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అట్లనే మూత పెట్టేసి గిన్నె మీద ఒకరోజు ఊరనివ్వాలి. ఊరనిచ్చిన తర్వాత మరుసటి రోజు 24 గంటలు అనేది బాగా ఊరాలండి పండు మిర్చి పచ్చడి అనేది. ఊరిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము పచ్చడి కాబట్టి పెట్టుకునేది పండు మిర్చి పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు వేసిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు అన్నీ బాగా వేగనివ్వాలండి. బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పండు మిర్చి ఉంది కదండి, దాన్ని కూడా వేసేసి కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పండు మిర్చికి చింతపండు కానీ ఉప్పు కానీ కరెక్ట్ కొలతల్లో వేస్తేనే అండి టేస్ట్ చాలా బాగుంటుంది. కేజీతో చేసుకునే వాళ్ళైతే 250 గ్రామ్స్ ఉప్పు, 250 గ్రామ్స్ చింతపండు అనేది వేసుకోండి. 250 గ్రాములు ఉప్పు, 250 గ్రాములు చింతపండు అనేవి వేసుకోవాలి. ఈసారి నేను కరెక్ట్గా కేజీ తోటి ట్రై చేస్తానండి, అది కూడా వీడియో పెడతాను. తర్వాత ఆవాలు మెంతులు రెండు వేయించుకొని, జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి మిక్సీ పట్టిన పౌడర్ అండి. ఆవాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ రెండు కలిపి వేయించుకొని మిక్సీ పట్టిన ఆ పౌడర్ వేసాను. ఒకవేళ కేజీ చేసుకునే వాళ్ళైతే 4 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు కలిపేసి వేయించి మిక్సీ పట్టుకోండి. ఆ రెండు కలిపి వేసుకుంటేనే అండి, మెంతులు కానీ ఆవాలు రెండు మిక్స్ చేసి పట్టిన పొడి వేస్తేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ పండు మిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది నాకైతే. నేను ఇంకోసారి కూడా ట్రై చేస్తాను కేజీ తోటి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.